ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరిగా పనిచేసేవారు, శ్రద్ధగా పనిచేసేవారు అని రెండు వర్గాల వారు ఈ భూమి మీద ఉన్నారు. సోమరితనం వలన చాలా నష్టాలు ఉన్నాయని సామెతల గ్రంథంలోనే చాలా సందర్భంలో రాయబడింది. చురుకుగా ఉండడం వలన, శ్రద్ధగా పనిచేయటం వలన చాలా ఆశీర్వాదాలు కూడా బైబిల్ గ్రంథం తెలియజేసింది. మరి నువ్వు సోమరితనాన్ని చోటిస్తున్నావా? శ్రద్ధగా పని చేయటానికి చోటిస్తున్నావా? శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తే నువ్వు ఉన్నతమైన స్థానానికి వస్తావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఎదుగుతావు, నువ్వు వర్ధిల్లుతావు. సోమరితనంతో జీవిస్తే, బద్ధకంగా జీవిస్తే, చేయవలసిన సమయంలో చేయకుండా దానిని నువ్వు నిర్లక్ష్యంగా చూస్తే, తిండికి, నిద్రకి, సుఖానికి చోటిచ్చి ఇష్టానుసారంగా నువ్వు గనక బ్రతికితే నువ్వు ఏమాత్రం దీవించబడవు. శ్రద్ధతో పని చేయి. ఇంటి పని, ఒంటి పని, దేవుని పని, సమాజ శ్రేయస్సు కొరకు నువ్వు పని చేయాలి. ఏదైనా పనిలో నువ్వు ఉన్నప్పుడు అందులో నిపుణతను సాధించుట కొరకు నువ్వు కష్టపడాలి. కష్టపడకుండా ఏది నీ సొంతం అవ్వదు. కాబట్టి శ్రద్ధగా పని చేయి, శ్రద్ధగా ప్రార్థన చేయి, శ్రద్ధగా వాక్యం చదువు, శ్రద్ధగా ఆయన సేవ చేయి, శ్రద్ధగా నీ చదువులు చదువు, శ్రద్ధగా వ్యాపారం చేయి. అన్నిట్లో నువ్వు అభివృద్ధి చెందుతావు. సోమరితనంతో ఉండి ఇష్టం వచ్చినట్లు నీ శరీరాన్ని నువ్వు సుఖపెట్టడం నేర్చుకుంటే నువ్వు ఏ ఆశీర్వాదాన్ని పొందలేవు. కాబట్టి శ్రద్ధ కలిగి జీవిస్తే అభివృద్ధి పొందుతావు. సోమరితనం వలన నువ్వు దినదినము అధమమైన స్థానానికి వెళ్ళిపోతావు.